కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? బాగానే పరిపాలిస్తున్నారు ఇప్పటికి. కాకపోతే రోడ్లు బోట్లు గోతులు అయ్యి పోవడంల 100 రోజుల పరిపాలనలో ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు, ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? అభివృద్ధిలో ఏముంది, అన్నీ బాగానే ఉండాలి. మన తెలిసిన మరి బాగానే ఉండే. అది గత వైసీపీ పరిపాలన ఎలా ఉందంట? గత వైసీపీ పరిపాలన అది బాగానే ఉంది. అది బాగానే ఉందండి. ఆయన ఏమేమి పథకాలు అమలు చేశారంటే ఏం చెప్తారు? ముసలోళ్ళకి డబ్బులు ఇవ్వటం అన్నీ చేయాల్సినవి ఆయన బాగా చేశాడు. ఇది బాగానే ఉంది, అది బాగానే ఉంది. ఇప్పుడు ఏం తప్పు కనపడతలే. అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఈ ప్రభుత్వం? రాబోయేది ఎడ తెలుసు, ఉండదు చెప్తాం కానీ జరిగేది రాబోయేది ఎప్పుడూ చెప్పలేము. జరగబోయేది ఇప్పుడు బాగానే ఉంది. ఇది కాడ ఈ పరిపాలన కాడ తప్పు లేదు. అది అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే పథకాలు మొత్తం అమలు చేసే వాళ్ళే అంటున్నారు. అంటారు పోయిన వాళ్ళందరూ నేను చేస్తాను చేసేవాడిని అంటారు. ఉంటే చేసేవాడిని అంటారు. అది ధర్మమే కదా. నేను ఉంటే బ్రహ్మాండంగా చేసేవాడిని, లేకపోతే టలకొల్లలో ఉందంటారు. వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు. పాపం చాలా అవన్నీ వచ్చినా కానీ అన్నీ చూస్తాం. అవన్నీ బాగా చేస్తున్నాడు చంద్రబాబు కూడా. వెళ్తున్నాడు నిద్ర లేకుండా తిరిగాడు మొన్నటిదాకా బాగానే చూస్తున్నాడు. తప్పేమీ లేదు. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది, ఒక పింఛన్ ఒకటే అమలు చేశారు, అన్నా క్యాంటీన్లో విడుదల చేశారు అంటూ కూడా వైసీపీ అంటున్నమాట. చేశారు, అన్నా క్యాంటీన్ చేశారు. చేయాల్సిన కొన్ని చేస్తున్నారు, ఇంకా చేస్తాం అంటున్నారు. చేస్తాం, మేము చేసి చూపిస్తాం, రోడ్లు పోతాం, అన్నీ చేస్తాం అంటున్నారు. అయితే నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. చేద్దాం అనుకుంటే చేస్తాడండి. చేసే మనిషి అయినా చేస్తానుకున్నాడు. పోర్చుకోవాలి, తను నిదానంగా చేస్తానుకున్నాడు. అది మరి పథకాలు ఇవ్వడంలో లేట్ అవుతుంది కదా, ప్రజలు మరి వ్యతిరేకించే అవకాశం ఉంది కదా. వచ్చినాక ఇస్తాడు, నిదానంగా ఇస్తాను అన్నాడు. లేట్ అయితే ఎట్టా, ఇంతలోనే ఏం పోయింది, తొందర ఏం వచ్చింది. వాళ్ళు 5 సంవత్సరాలలో ఒక రోడ్డు మీద చేరాడు, మట్టిపోయిలా. ఇవాళ అన్నీ చేస్తున్నాడు, కొంత నిదానంగా చేస్తాడు. 3 నెలల్లో ఏమైంది, ఇంతలోనే తేడా అంటున్నారు కొందరు.